నారాయణమూర్తికి సంబంధించినటువంటి నరసింహావతార ఘట్టాన్ని గురించి చెప్పిన తర్వాత శివుడికి కూడా ఇప్పుడు 2 రకాలైనటువంటి శరీరాలు ఉన్నట్టుగా తెలిసినది. ఒకటి ఆవేశానికి వచ్చేటువంటిది, ఇంకొకటి శాంతమైనటువంటిది. అందుకని ద్వేతనోతవ రుద్రస్య వేదజ్ఞాః బ్రాహ్మణా విదుః ఘోరాప్యన్యా శివాప్యన్యా తే ప్రత్యేకమనేకథ. వేదం ఏం చెప్తుంది అంటే ఘోరాన్య శివాన్య, శివునికి సంబంధించినటువంటి శరీరములు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఘోర శరీరము, ఇంకొకటి అఘోర శరీరము, అంటే శాంతమైనటువంటి శరీరము. ఆ ఘోరమైనటువంటి శరీరాన్ని శాంతింపజేయాలి అంటే రుద్రహోమం చేయాలి. అఘోరమైనటువంటి శరీరాన్ని సంతోషపరచాలి, శాంతింపజేయాలి అంటే అఖండముగా నెయ్యి ధారను అగ్నిహోత్రంలో వేస్తూ ఉండాలి. అఘోర తనువు యొక్క శాంతి కొరకై నేను వసోర్ధారం చేస్తున్నాను అనే సంకల్పాన్ని చేస్తాడు. ఘోరమూర్తి ఏదైతే ఉన్నదో అది మనకు చూస్తేనే భయం అయ్యేటువంటిది. అందుకని శివలింగాన్ని పూజించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఘోరమూర్తి శాంతింపజేయడం కోసమై సంతత ధారగా అభిషేకం చేయాలి అన్న. ఉద్ధరణి పట్టుకొని ఉద్ధరణతో నీళ్లు పోయడం కాదు. ఈ లింగ పురాణంలోని ఒక సందర్భంలో చెప్పినాడు, ఎవరైతే అవిచ్ఛిన్నమైనటువంటి ధారతో శివుని యొక్క లింగాన్ని పూజిస్తారో అటువంటి వాళ్లకు ఐశ్వర్యం కూడా అవిచ్ఛిన్నంగా వస్తుంది. ఎవరైతే ఉద్ధరణతో నీళ్లు పోస్తూ విచ్ఛిన్నంగా చేస్తారో డబ్బులు వచ్చినట్టుగా వస్తాయి, మళ్ళా మాయమవుతాయి, వచ్చినట్టుగా వస్తాయి, మళ్ళా మాయమవుతాయి. అవిచ్ఛిన్నమైనటువంటి ఐశ్వర్యం మనకు రావాలి అంటే సంతత ధార. ఈ పురాణాలు విని విని శివునికి సంబంధించినటువంటి విషయంలో మనము పూజిస్తే ఆ విధంగా పూజా విధానాన్ని చేయాలి అని మనం అలవాటు చేసుకోవాలి. ఉత్తర దేశానికి వెళ్ళండి, ఏ శివలింగాన్ని చూసినా కానీ ఒక స్టాండ్ పెడతారు శివలింగం పైన. దానిపైన ఏం పెడతారు? కుండ పెడతారు. ఇనుముతోనో వెండితోనో బంగారుతోనో చేస్తే నీళ్లు చల్లగా ఉండవు అని మట్టితో తయారీసిన కుండను పెట్టి రంధ్రం చేసి దానికి బిలోదడం పెడతారు. చుక్కలు చుక్కలు సంతల ధార సన్నగా పడుతూ ఉంటాయి నీళ్లు. చల్లటి నీళ్లు పడుతూ ఉన్న కొద్దీ ఆ శంకరుడు శాంతిస్తాడు. అందుకని మన ప్రాంతం అంతా కూడా చల్లబడాలి అని చెప్పారంటే శివునికి ఉన్నటువంటి ఎన్ని శివాలయాలు ఉన్నాయో సంతత జలధార అవిచ్ఛిన్నముగా పడేట్టుగా చేసినాము అనుకోండి, తప్పకుండా మన ప్రాంతం అంతా కూడా శాంతం అవుతుంది. ఘోరాప్యన్యా శివాప్యన్యా తే ప్రత్యేకమనే కథ ఇహాస్మాన్ పాహి భగవన్ నిత్యాహత మహాబలః భవతా హి జగత్సర్వం వ్యాప్తం స్వేనైవ తేజసా. దేవతలంతా కూడా శివునికి సంబంధించినటువంటి ఈ స్వరూపాన్ని గురించి చింతించినారు, ఆయన దగ్గర మొరబెట్టుకున్నారు, స్మరించినారు. నీవు ఆవిర్భవించడం వలన ఈనాడు నరసింహస్వామిలో ఉన్నటువంటి ఏ ఉగ్రత్వం ఉన్నదో అది శాంతమైనది. మేమంతా కూడా ఇప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను అని దేవతలంతా కూడా కృతజ్ఞతను తెలుపుకున్నారు. ఆ శరభ రూపానికి సంబంధించిన స్వరూపాన్ని చూసిన తర్వాత, నరసింహస్వామి యొక్క ఉగ్రత్వం శాంతించిన తర్వాత అనేటువంటి ఈ కథను చెప్పి ఎవరైతే శుభకరమైనటువంటి ఈ కథను వింటారో వినిపిస్తారో వాళ్ళందరికీ కూడా పాపనాశనం అవుతుంది అనేటువంటి ఫలశ్రుతిని చెప్తాడు. శ్రీకృష్ణ గోవింద హే నాథ నారాయణ వాసుదేవ, హే నాథ నారాయణ వాసుదేవ, నారాయణ వాసుదేవ. భక్తవత్సల భగవానికి. ఋషులందరూ కూడా సూత భగవాను అడిగినారు. కింజపన్ ముచ్యతే జంతు సర్వలోక భయాదిభి సర్వపాప వినుర్ముక్త ప్రాప్నోతి పరమాంగతిం. మానవ జన్మనెత్తినటువంటి వాడు కష్టం లేకుండా ఏ దానిని జపించడం వలన వాడు విముక్తిని పొందుతాడో చెప్పవయ్యా అడిగితే అప్పుడు సూతుడు చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలంలో బ్రహ్మదేవుడు వశిష్ఠునికి చెప్పినాడు, అది నేను దగ్గర ఉండి విన్నాను కావున సంక్షేపంగా 2 మాటల్లో మీకు చెప్తున్నాను వినండి అని చెప్పడం ప్రారంభించినాడు సూతుడు శౌనకాదుడు. మనసా వాచా కర్మణ ఎప్పుడూ కూడా భగవంతుడైనటువంటి అనాది నిధనుడైనటువంటి
ప్రభు అయినటువంటి వైకుంఠాధిపతి అయిన శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన నామాన్ని జపించాలి. నారాయణ నారాయణ అంటూ ఉండాలి. నారాయణం జపే నిత్యం ప్రణమ్య పురుషోత్తమం స్వపన్నారాయణం దేవం. స్వపన్నారాయణం దేవం అంటే పడుకుంటూ, గచ్చన్నారాయణం తథా అంటే నడుస్తూ, భుంజన్నారాయణ చెప్పే అవసరం లేదు అంటే భుంజన్నారాయణం విప్రాహ తిష్టన్నారాయణం స్నానం చేస్తూ, ఉన్మిషన్ కళ్ళు మూస్తూ తెరుస్తూ. ఏ పురాణం ఇది మనం చెప్పుకునేది? లింగ పురాణం. ఈ లింగ పురాణంలో సూతుడిని అడిగినారు ఋషులంతా, దేని వలన మాకు ముక్తి వస్తుందో చెప్పండి అంటే సూతుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, భోజ్యం పేయంచ లేహ్యంచ నమో నారాయణేతి చ. సునోలు రాసుకునే సమయంలో టైం ఉంటుంది, మాకు టైమే లేదండి భగవంతుడి నామాన్ని జపించడానికి. బొట్టు పెట్టుకునే సమయంలో, సునోలు పూసుకునే సమయంలో, పౌడర్ వేసుకునే సమయంలో నారాయణ 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 అనుకుంటూ వేసుకోవాలి. ఈ పని మీరు చేసినారనుకోండి, పురాణాల పిచ్చి బాగా ఒకటి వీళ్లకు అని అనుకుంటారు. అనుకుంటే అనుకోని రోగం వచ్చినది మనకు, మందులు వేసుకుంటున్నాం, మందులు బాగా వేసుకుంటున్నాడు అయ్యా వాడు అని మనం 10 మందులు అన్నాడు అనుకోండి, అవమానంగా భావించి మనం మందులు వేసుకోకుండా ఉంటామా? మందులు వేసుకోకుంటే మనకేమవుతుంది? రోగం పెరుగుతుంది, వెళ్ళిపోతాం. ఎవడేమైనా అనుకోని అని రోగం పోవడానికి మనం మందులు వేసుకున్నప్పుడు మరి నారాయణ నామం అనేటువంటిది ఒక రోగాన్ని తొలగించేది అన్నప్పుడు ఎందుకు వేసుకోకూడదు? ఎందుకు ఉచ్చరించకూడదు? అభిమంత్ర్య స్పృశన్ భుంక్తే సయాతి పరమాంగతిం. ఎవరైనా నీళ్లు తీసుకొని వచ్చిస్తారు మనకు, అయ్యా నీళ్లు తాగండి, తీసుకునే సమయంలో ముట్టుకొని నారాయణ అనుకుంటూ తాగాలి. అన్నం తినే సమయంలో అన్నాన్ని ముట్టుకొని ఒక్కసారి నారాయణ అని అన్నాన్ని తినాలి. శరీర సంబంధమైనటువంటి ఎన్ని లౌకికములైనటువంటి క్రియలను నీవు చేస్తూ ఉన్నావో ఆ చేసే ప్రతి క్రియ అది నీకు అనుభవం ఇచ్చేటువంటిదైనది అని అన్నప్పుడు లోపల ఉన్న వస్త్రాన్ని ధరించే సమయంలో నారాయణ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ దాన్ని ధరించాలి. ఈ విధంగా చేయడం వలన 2 ప్రయోజనాలు మనకు సమకూరుతాయి. ఒకటి, లక్ష్మీదేవి మనను వెన్నంటుకోనుంటుంది, మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. యా లక్ష్మీ దేవదేవస్య హరేహే కృష్ణస్య వల్లభ గృహే క్షేత్రే తథా వాసే తనౌ వసతి సువ్రతాః. మన ఇల్లంతా కూడా శోభాయమానంగా ఉంటుంది. ఊడ్చే సమయంలో, అలుకులు పెట్టే సమయంలో నారాయణ నారాయణ అనుకుంటూ పెట్టినాం అనుకోండి, అన్ని చోట్లలో ఆమె వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి అనే పదానికి అర్థమేమిటి? ఈ చెల్లనటువంటి నోట్లను లక్ష్మి అని అనరు. లక్ష్మి అనంటే ముఖంలో ఉండేటువంటి ఒక తేజస్సు, లక్ష్మి అనంటే మనకుండేటువంటి సంతానం, లక్ష్మి అనంటే మన పొలాల్లో పండేటువంటి పంటలు, లక్ష్మి అనంటే మన ఇంటి ముందున్నటువంటి కొట్టాల్లో ఉండేటువంటి ఆవులు, లక్ష్మి అనంటే పెళ్లి చేసుకున్న భార్య, లక్ష్మి అనంటే పెళ్లి చేసుకున్న భర్త. ఏది తేజస్సుతో విరాజిల్లుతుందో, ఏది ఓజస్సుతో కూడుకుంటుందో అదంతా కూడా లక్ష్మి.